ఇదిగోండి ఇది ఎక్సర్సైజ్ 3.1. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. ఫ్రమ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్స్ గ్రాఫికల్లీ. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడంట, ఆ ప్రాబ్లమ్స్ని గ్రాఫికల్గా వాటిని సాల్వ్ చేయమని చెప్పాడు. ఫ్రమ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇచ్చినటువంటి లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఫైండ్ దేర్ సొల్యూషన్స్, వాటి యొక్క సొల్యూషన్స్ని గ్రాఫికల్గా అంటే గ్రాఫ్ గీసి సాధించమన్నాడు. సో ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ మనం ఏవైతే చేసామో ఆ టైపు ప్రాబ్లం ఇది. ఓకేనా? సో ప్రాబ్లం ఏంటో ఒకసారి జాగ్రత్తగా చదువుతాను, తర్వాత సొల్యూషన్ చూద్దాం. 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 టుక్ పార్ట్ ఇన్ ఏ మ్యాథమెటిక్స్ క్విజ్. నానా ఒక స్కూల్లో మ్యాథమెటిక్స్ క్విజ్ అవుతుంది, అందులో 10th క్లాస్ స్టూడెంట్లు, మీలాంటి 10th క్లాస్ స్టూడెంట్లు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? 10 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు 10th క్లాస్ నుంచి. అయితే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్, అక్కడ ఎంతమంది బాయ్స్ పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది గర్ల్స్ పార్టిసిపేట్ చేశారనే విషయం ఇవ్వలేదు నాన్న. అయితే ఒక హింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? పాల్గొన్న అబ్బాయిల కంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ కంటే గర్ల్స్ అంట 4 more than, 4 ఎక్కువ ఉన్నారంట. మొత్తం 10 మంది పాల్గొన్నారు, అందులో గర్ల్స్ అనేవారు బాయ్స్ కంటే ఒక 4 ఎక్కువ ఉన్నారు. అంటే అబ్బాయిలు ఒక 4 అయితే అమ్మాయిలు ఒక 8 మంది అవుతారు. ఎందుకు? 4 members ఎక్కువ కాబట్టి. మళ్ళీ అబ్బాయిల్ని కలిపితే 10 members రావాలి, ఎక్కువ రాకూడదు. ఓకేనా? అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్. ఆ క్విజ్లో పాల్గొన్నటువంటి అమ్మాయిలు మరియు అబ్బాయిల సంఖ్యను ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఓకేనా? సో నాకు జాగ్రత్తగా చూడండి, దీని ఆన్సర్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఫస్ట్ సొల్యూషన్ అని రాయండి నాన్న. ఫస్ట్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 3.1 కిందన సొల్యూషన్ అని రాయండి. ఓకేనా? సొల్యూషన్ అని రాసిన తర్వాత ఫస్ట్ మనకి అబ్బాయిలు ఎంతమందో తెలియదు. సో టోటల్ స్టూడెంట్స్ వాడు ఇచ్చింది రాసేయాలి కదా. సో టోటల్ స్టూడెంట్స్ ఎంతనా? 10 members. ఇదే కదా, అది నేను రాసేసా. టోటల్ స్టూడెంట్స్ 10 members అని రాసేసానన్న. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ let us denotes number of boys is by x and girls by y. నేను ఇక్కడ ఏమనుకున్నానంటే ఆ క్విజ్లో పార్టిసిపేట్ చేసిన బాయ్స్ని నేను ఎక్స్ అనుకున్నాను, గర్ల్స్నేమో వై అనుకున్నాను. బాయ్స్ గర్ల్స్ కలిపి మొత్తం ఎంతమంది నాన్న? 10 members. అంతేనా? సారీ, ఒక్క నిమిషం. అంటే ఏం లేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి చిన్న ఛాన్స్ ఉంది ఇలా రాస్తే. ముందు నేను ఏమనుకుంటున్నానంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనుకుంటున్నా. అంటే ఇందాక బాయ్స్ అనుకున్నాను కదా, ఎక్స్ మైనస్ వై అనుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. వై మైనస్ ఎక్స్ అంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందుకే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చిన్నది మార్పు చేస్తున్నా. నెంబర్ ఆఫ్ గర్ల్స్ బై ఎక్స్. అమ్మాయిలు నేను ఎక్స్తోను, అబ్బాయిల్ని వైతోనూ సూచిస్తున్నా. అండ్ బాయ్స్ బై వై. ఓకేనా? చిన్నది మార్చానా, గుర్తించండి. చూడండి, let us denotes నెంబర్ ఆఫ్ గర్ల్స్ బి ఎక్స్. అమ్మాయిల్ని క్విజ్లో పార్టిసిపేట్ చేసిన అమ్మాయిల్ని ఎక్స్ అనుకున్నా, క్విజ్లో పార్టిసిపేట్ చేసే అబ్బాయిల్ని వై అనుకున్నా. ఓకేనా నాన్న? అమ్మాయిలు ఎక్స్, అబ్బాయిలేమో వై. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే టోటల్ క్విజ్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ ఎంతమంది నాన్న? 10 members. అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిపే కదా 10 members. ఫ్రమ్ ద ప్రాబ్లం, లెక్క నుంచి అంటాం తెలుగులో. ఫ్రమ్ ద ప్రాబ్లం లెక్క నుంచి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. అంతేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నానా.
ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 నాన్న. సో ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చాడు వాడు, అమ్మాయిలు అబ్బాయిల కంటే 4 ఎక్కువ అన్నాడు. అంటే అమ్మాయిల సంఖ్య నుంచి అబ్బాయిల సంఖ్యని మనం మైనస్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 4. ఇప్పుడు ఉదాహరణకి అబ్బాయిలు 3 అనుకోండి, అమ్మాయిలు 4 ఎక్కువ అంటే అమ్మాయిలు ఎంతమంది అవుతారు, 7 అవుతారు. అంటే 7 - 3 = 4 వస్తుందా లేదా? సో ఆ విధంగా ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 అని రాసా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇవి రెండు కూడా లెక్కలోనే ఉన్నాయి నాన్న. లెక్కలో నుంచే ఈ 2 ఈక్వేషన్స్ తీసుకున్నా. ఫస్ట్ వాడు ఇచ్చిన టోటల్ స్టూడెంట్స్ ఎంతో అంత రాసేసానన్న. రెండోది నేను ఏమనుకున్నాను, క్విజ్లో పార్టిసిపేట్ చేసిన అమ్మాయిల సంఖ్యను అబ్బాయిల సంఖ్యను వాడు కనుగొనమన్నాడు. కాబట్టి నేను అమ్మాయిల సంఖ్యని ఎక్స్ అనుకున్నా, అబ్బాయిల సంఖ్యని వై అనుకున్నా. ఓకేనా? లెక్క నుంచి మనం చూసినట్లయితే అమ్మాయిలు అబ్బాయిలు కలిపి 10 మంది. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎంతమంది ఎక్కువ, 4 ఎక్కువ. కాబట్టి అమ్మాయిల నుంచి అబ్బాయిలు తీస్తే వచ్చేది 4 ఆన్సర్. అంతేనా? సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నా నాన్న. సో దీని నుంచి చూడండి, ఈ రెండింటిని మనం మామూలుగా సాల్వ్ చేస్తే ఎక్స్ ఎంత వై ఎంత, ఈ రెండు కలిపేస్తే ఎక్స్ ఒక 7 వై ఒక 3 వచ్చేస్తుంది. ఈజీయే. కానీ ఇంత ఈజీ లెక్క కాబట్టి వాడు ఏం చేశాడు, మామూలుగా సాల్వ్ చేయమనిలే, గ్రాఫికల్గా సాల్వ్ చేయమని చెప్పాడు. కాబట్టి ఫస్ట్ దాని నుంచి చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 10 కదా నాన్న. నాకు వై వాల్యూ కావాలి. సో ఇది అటు వెళ్ళిపోతే 10 - x అవుతుంది నాన్న. ఓకేనా? సో దీనికి ఒక బాక్స్ వేసుకోండి. ఇది ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు 10 - x. ఓకేనా? దీనికి ఒక 3 పాయింట్స్. రెండో ఈక్వేషన్ ఏంటన్నా, ఎక్స్ మైనస్ 4 వై ఈజ్ ఈక్వల్ టు 4. అంతేనా? ఈ వై అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, ప్లస్ వై అవుతుంది. ఆ 4 ఇటు వస్తే +4 అవుతుంది. సో దీని నుంచి వై ఎంత వచ్చింది నాన్న, ఎక్స్ ప్లస్ 4 వచ్చింది. ఓకేనా? సో గ్రాఫికల్గా సాల్వ్ చేయమన్నాడు కాబట్టి గ్రాఫికల్గానే చెయ్యాలి. ఇది చూడండి అన్న, మనకు 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 10. మనం ఎప్పుడైనా సరే ఎక్స్ వాల్యూ అనుకుంటాం, వై వాల్యూయే కావాలి. సో ఇక్కడ వై కావాలంటే ఈ ఎక్స్ అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, ఈ ఎక్స్ కాస్త అటువైపు వెళ్తే -x అవుతుంది. కాబట్టి వై ఈజ్ ఈక్వల్ 10 - x వచ్చింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి. ఇక సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 4. ఈ వై ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్తే +y అవుతుంది, ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్తే +y అవుతుంది. ఈ 4 ఇటువైపు వస్తే ఇదిగోండి, ఇది అటువైపు వెళ్ళింది, అది ఇటువైపు వచ్చింది. సారీ, -4 నాన్న. ఈ 4 అటువైపు వెళ్తే -4 అవుతుంది. ఓకేనా? ఇక్కడ +4 ఇటువైపు వస్తే -4, ఇక్కడ +y అటువైపు వెళ్తే ఇటువైపు -y అటువైపు వెళ్తే +y. సో y ఈజ్ ఈక్వల్ టు x - 4 వచ్చింది 2 ఈక్వేషన్స్ నుంచి. ఇక్కడ ఒక 3 పాయింట్స్, ఇక్కడ ఒక 3 పాయింట్స్ తీసుకుందాం నాన్న. ఓకేనా? నేను x వాల్యూ 0 తీసుకున్నా, y వాల్యూ ఏమో 10 వచ్చింది. ఓకేనా? సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఇక్కడ ఏం లేదు, 0 వద్దు, 1 నుంచి తీసుకొని వెళ్దాం. చూడండి, x1 y ఏమో 9, x2 y ఏమో 8, x3 y ఏమో 7. ఓకేనా? ఇక్కడ ఎంత వేసామో 10 నుంచి అది తీసేయాలి. సో x1 అయితే 10 - 1 9, x2 అయితే 10 - 2 8, x3 అయితే 10 - x 7. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి రండి. x1 అనుకున్న x ప్లస్ x - 4 కదా, ఇదే కదా. ఇక్కడ మైనస్సేనా, ఇది అటు వెళ్ళింది, అది ఇటు వచ్చింది, మైనస్సే. సో 3 ఇక్కడ ఏదో తేడా వచ్చినట్టుంది. x - y ఈజ్ ఈక్వల్ 4. ఇది అటువైపు తీసుకెళ్ళాం, అది ఇటువైపు తీసుకొచ్చాం. x - 4ఏ. x వాల్యూ 1 అనుకుంటే సరే, ఇక్కడ 1 అనుకుంటే y వాల్యూ ఏమో ఇక్కడ చిన్న తప్పు వేసాం, +4 వేసాం, -4 కదా. ఇదిగోండి, y ఈజ్ ఈక్వల్ టు x - 4. సో x వాల్యూ 1 అనుకుంటే 1 కాదు, ఇక్కడ 4 నుంచి అనుకుందాం. y వాల్యూ 0, 6 అనుకుంటే 2, 7 అనుకుంటే 3, 7 అనుకుంటే 3.
ఓకేనా? సో ఇదిగోండి, ఓకేనా నాన్న? దీని ప్రకారం మనకి 1/1 ఇది ఇక్కడ 3 డస్ నాట్ ఈక్వల్స్ కాబట్టి ఒకే ఒక సొల్యూషన్ వస్తుంది. సో ఎక్స్ వాల్యూ 3 అనుకుంటే మనకు వై వాల్యూ 7 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఇక్కడ 7 అనుకుంటే వై వాల్యూ 3 వచ్చింది. ఓకేనా? 3 7 7 3. ఓకేనా నాన్న? చూడండి, దీన్ని గ్రాఫికల్గా సాల్వ్ చేయమండ కాబట్టి గ్రాఫ్ గీద్దాం. ఓకేనా? సో గ్రాఫ్ గీసుకున్నానా? మైనస్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి మైనస్లు చిన్నవే ఉంచండి, ప్లస్లు ఏమో కొంచెం పెద్ద ఉంచండి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్. ఓకేనా? సో ఆరిజిన్ 0 1 2 3 4 5 6 7 8 9, ఇటువైపు 1 2 3 4 5 6 7 8. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే వై వాల్యూ ఏమో 9 వచ్చింది, అంటే ఇక్కడ ఎక్కడో వస్తుంది, ఇక్కడ 9 దగ్గర. ఓకేనా? ఇవి కొంచెం దూరం అయిపోయి ఒకసారి నేను మళ్ళీ బాగా రాస్తా. 1 2 3 4 5 6 7 8 9. మరలా ఎక్స్ వాల్యూ 2 తీసుకుంటే వై వాల్యూ 8 వచ్చింది ఇక్కడ. ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే వై వాల్యూ 7 వచ్చింది ఇక్కడ. ఓకేనా? అక్కడ ఎక్స్ వాల్యూ 4 తీసుకుంటే వై వాల్యూ 0 వచ్చింది, అంటే ఇక్కడే. 6 తీసుకుంటే 2 వచ్చింది. ఓకేనా? ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది, ఈ లైన్లు ఇలా కలిపామనుకోండి, ఇవి రెండు కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఎక్కడ? 7,3 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇదిగోండి, ఇది 7,3. ఎక్స్ యాక్సిస్ మీద 7, వై యాక్సిస్ మీద 3. మనకి 7,3 దగ్గర రెండు లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇది మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఫ్రమ్ ద గ్రాఫ్, మీకు గ్రాఫ్ పేపర్ మీద నీట్గా వస్తుంది నాన్న ఇది. ఓకేనా? నాకంటే ఇక్కడ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ దగ్గర అయిపోయి ఇక్కడ దూరంగా అవడం వల్ల కరెక్ట్గా రాలేదు. మీకు గ్రాఫ్ పేపర్ మీద కరెక్ట్గా వస్తుంది పాయింట్. సో అలా ఆ రెండు లైన్స్ని కూడా మనం పొడిగించి ఇంటర్సెక్ట్ చేస్తే 3కి ఎదురుగా, ఇక్కడ 7కి ఎదురుగా. ఓకేనా? ఇక్కడ 7కి ఎదురుగా, ఇక్కడ 3కి ఎదురుగా, ఇక్కడ ఎక్కడో వస్తుంది. ఓకేనా? సో మనకి 7,3 దగ్గర గ్రాఫ్ వస్తుంది. మీరు గ్రాఫ్ పేపర్ మీద గీస్తే మీకు నీట్గానే వస్తుంది. ఫ్రమ్ ద గ్రాఫ్ నుంచి we observed that మనం ఏం అబ్జర్వ్ చేసాం? బోత్ లైన్స్, రెండు లైన్లు కూడా ఇంటర్సెక్ట్, both lines intersect at 7,3. So the solution అదే అవుతుంది నాన్న. The solution is 7,3. Therefore x is equal to 7, y is equal to 3. x అంటే ఏమనుకున్నాం నాన్న? నెంబర్ ఆఫ్ గర్ల్స్ కదా, అదే రాయండి. Therefore number of girls ఎంతమంది? 7 members. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది? 3 members. సో 7 + 3 ఎంతనా? 10. సరిపోయిందా లేదా? మొత్తం 10 మందే కదా పార్టిసిపేట్ చేశారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలు 4 members ఎక్కువ మంది అన్నారు. సో 3కి 7కి డిఫరెన్స్ అంతా 4. సరిపోయిందా? సో పార్టిసిపేట్ చేసిన గర్ల్స్ ఏమో 7 members, జెంట్స్ ఏమో 3 members. ఇదేనా దీని ఆన్సర్? అంతే, చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు అక్కడ టేబుల్ వేసిన దగ్గర కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది జాగ్రత్తగా ఆ వాల్యూస్ దగ్గరగా వస్తున్నటువంటి వాల్యూస్ని మనం ఎక్స్ వాల్యూస్ కింద తీసుకోవాలి. ఓకేనా? ఎక్స్ వాల్యూస్ తీసుకునేటప్పుడు ముందుగానే మనం సాల్వ్ చేసుకుంటే, చూడండి సార్ మీరంటే చేస్తారు, అక్కడ పెద్ద ప్రాబ్లం వస్తే మేమేం చేస్తామో అనేటువంటి ఉన్నోళ్ళు మీకు ఇక్కడ ఒక రఫ్ చెప్తా చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమో మనకి x + y = 10 అని వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ ఏమో x - y = 4 అని వచ్చింది. ఒక రఫ్ పేపర్ మీద ఈ రెండింటిని కలపండి. x + x 2x +y - y క్యాన్సిల్ అయిపోయాయి. 10 + 4 14. ఓకేనా? ఈ 2 అటువైపు వెళ్ళింది అనుకో, డివైడ్ చేస్తుంది. x = 14/2 అంటే 7. ఎక్స్ వాల్యూ 7 వచ్చింది. ఆటోమేటిక్గా రెండు కలిపితే 10 కదా.
కాబట్టి y వాల్యూ ఎంత x7 అయితే y 3 అవుతుంది, x7 అయితే y ఎంత అవుతుంది నాన్న 3 అవుతుంది. ఓకేనా? సో దీన్ని బట్టి xy వాల్యూని మనం తీసుకుంటాం అక్కడ. ఓకేనా? సో ఇది ఇలా ముందుగానే బ్రాకెట్లో మీరు ఒక రఫ్ షీట్లో ఈ లెక్క చేసుకొని సాల్వ్ చేసుకుంటే మనకు సొల్యూషన్ పాయింట్ ఎక్కడ వస్తుందో ఈజీగానే తెలిసిపోతుంది. దాని ప్రకారంగా మనం లెక్కలో పాయింట్స్ తీసుకునేటప్పుడు ఈజీగా చేసేయచ్చు. ఓకేనా నాన్న? మరి ఇందులో ఉన్న సెకండ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. ఇది నాన్న సెకండ్ ప్రాబ్లం. 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ Rs 50 rupees, whereas 7 pencils and 5 pens together cost of 46. Find the cost of 1 pencil and that of 1 pen. నాన్న ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే 5 పెన్సిల్స్ 7 పెన్స్ యొక్క మొత్తం కాస్ట్ 50 రూపీస్ అంటున్నాను. అదేవిధంగా 7 పెన్సిల్స్ 5 పెన్స్ యొక్క కాస్ట్ ఏమో 46 రూపీస్ అంటాడు. అయితే మనల్ని వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఒక్కొక్క పెన్ కాస్ట్ ఎంత, అదేవిధంగా ఒక్కొక్క పెన్సిల్ కాస్ట్ ఎంత అని అడిగాడు నాన్న. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది, సులభంగా ఇట్టే ఆన్సర్ వచ్చేస్తుంది. జాగ్రత్తగా బోర్డు వైపు చూడండి నాన్న. సొల్యూషన్ అని రాయండి ఫస్ట్. సో మనకి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్, కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్, అంతేనా? సో అవే రాసుకుందాం నాన్న. లెట్ కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్, కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నానా. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ 1 పెన్, 1 పెన్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకున్నానా. ఓకేనా? ఒక్కొక్క పెన్సిల్ యొక్క కాస్టు ఎక్స్ రూపీస్ అనుకున్నాం, ఒక్కొక్క పెన్ యొక్క కాస్టు వై రూపీస్ అనుకున్నానా. ఓకేనా? సో మనకు వాడు అదే కనుగొనమన్నాడు కాబట్టి. అయితే ఇప్పుడు లెక్కలో మనకు ఒక హింట్ ఇచ్చాడు. 5 పెన్సిల్స్ 7 పెన్స్ 50 రూపీస్ అంట, 7 పెన్సిల్స్ 5 పెన్స్ 46 అంట. అవి రెండు రాసేద్దాం నాన్న. ఓకేనా? ఫ్రమ్ ద ప్రాబ్లం లెక్క నుంచి వాడు ఏదైతే లెక్క ఇచ్చాడో ఆ లెక్క నుంచి ఏం రాస్తున్నాం? 5 పెన్సిల్స్ 7 పెన్స్ 50 రూపీస్ అన్నాడు. 5 పెన్సిల్ని మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి 5x అనుకుంటున్నా. అదేవిధంగా 7 పెన్స్ కదా, పెన్ అని వై అనుకున్నాను కాబట్టి 7y. ఈ రెండిట్లు మొత్తం కాస్ట్ 50 రూపీస్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ 7 పెన్సిల్స్ అంటే 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 పెన్స్ అంటే 5 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 46 అన్నాడు. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ రెండు ఈక్వేషన్స్ని మనం కనుక సాల్వ్ చేయగలిగితే, క్షమించండి, ఈ రెండు ఈక్వేషన్స్ని మనం కనుక సాల్వ్ చేయగలిగితే మనకి పెన్సిల్ కాస్ట్ ఎంతో పెన్ కాస్ట్ ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ నెంబర్ 1ని 7తోనూ ఈక్వేషన్ నెంబర్ 2ని 5తోనూ మల్టిప్లై చేస్తున్నా. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఇంటూ 7, ఈక్వేషన్ నెంబర్ 1ని 7తో మల్టిప్లై చేస్తున్నా. 7 5 జా 35 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 7 జా 49 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 750 is 350. ఓకేనా? సో ఈక్వేషన్ నెంబర్ 1ని 7తో మల్టిప్లై చేసా. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2ని 5తో మల్టిప్లై చేస్తున్నా. ఎందుకు సార్ అలా చేస్తున్నారంటే ఇక్కడ 5x ఉంది, ఇక్కడ 7x ఉంది, రెండు క్యాన్సిల్ అవ్వవు. సో పైదాన్ని అంటే పైన ఉన్నదాన్ని కింద ఉన్న విలువతోనూ కింద ఉన్నదాన్ని పై ఉన్న విలువతోనూ మల్టిప్లై చేస్తే ఈ రెండు సేమ్ అయిపోతాయి. అప్పుడు ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే మనం y విలువ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ వచ్చిన y విలువను అయితే ఏ వాల్యూ అయితే yకి వచ్చిందో దాన్ని ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈక్వేషన్ 2ని నేను 5తో మల్టిప్లై చేస్తున్నా. 5 7s 35 ఇంటూ ఎక్స్ 5 5 25 y ప్లస్ 5 46 5 6 30 5 40 is 200 అంటే 230. ఓకేనా నాన్న? సో 5 6 జా 33 5 4 జా 20 ప్లస్ 3 23. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ఒకదాని నుంచి ఒకటి తీసేద్దాం. తీసివేసేటప్పుడు మనకి సింబల్స్ మారుతాయి. కింద ఈక్వేషన్ యొక్క
సింబల్స్ అనేవి మారుతాయి నాన్న. ఓకేనా? సో ఈ 35x అనేది మనకు క్యాన్సిల్ అయిపోతుంది. 45y నుంచి 25yని తీసేస్తే మనకి 24y మిగులుతుంది నాన్న. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 350 నుంచి 230ని మనం తీసినట్లయితే 120 వస్తుంది. ఎంత వచ్చింది నాన్న? 120 వచ్చింది నాన్న. 120. సో మనకి ఇప్పుడు ఏం మిగిలింది? 24y ఈజ్ ఈక్వల్ టు 120 వచ్చింది. కానీ మనకు కావాల్సింది XY వాల్యూస్. సో ఇక్కడ y వాల్యూ కావాలనుకుంటే ఈ 24yని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. అది మీ అందరికీ తెలుసు. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 120/24. మీ అందరికీ 24 ఎక్కం రాదు. ఓకేనా? సో రెండు 12 టేబుల్లో పోతాయి కదా. 12 10s 120, 12 2s 24. అంటే y ఈజ్ ఈక్వల్ టు పైన ఏమో 10 మిగిలింది, కిందనేమో 2 మిగిలింది. మరలా ఈ రెండు కూడా డివైడ్ అవుతాయి. 2 1s 2 5s. సో y వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 5 వచ్చింది. y వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 5. సో దీనికి ఒక బాక్స్ వేసుకున్నాను, ఒక చిన్న బాక్స్, బుజ్జు బాక్స్. ఓకేనా? y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? మనకి 5 వచ్చింది. ఈ y వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం నాన్న. సబ్స్టిట్యూట్ వాల్యూ ఆఫ్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. నాన్న y విలువను ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయగా, అంటే తెలుగులో y విలువను ఈక్వేషన్ 1 సమీకరణం 1లో ప్రతిక్షేపించగా అని రాసా. సో y వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నాన్న. అలా చూడండి. ఈక్వేషన్ 1 మనకి ఏంటి నాన్న? 5x + 7y ఈజ్ ఈక్వల్ టు 50. ఇదేనా ఈక్వేషన్ నెంబర్ 1? జాగ్రత్తగా చూడండి. అదేనా కాదా? సో y వాల్యూ మనకి 5 అని తెలుసు కాబట్టి y ఎక్కడ ఉందో అక్కడ 5 వేద్దాం. సో 5x + 7y అంటే ఎంత నాన్న? 5 ఈజ్ ఈక్వల్ టు 50. 5x 7 5s ఎంత నాన్న? 35 ఈజ్ ఈక్వల్ టు 50. ఓకేనా? ఈ +35 అటువైపు తీసుకెళ్తే ఏమవుతుందన్నా? -35 అవుతుంది. సో అదే రాస్తున్నాను చూడండి నాన్న. 5x ఈజ్ ఈక్వల్ టు 50 - 35. 50 - 35. సో 50లో 35 పోతే ఎంత? 15. సో 5x ఈజ్ ఈక్వల్ టు 15. ఇక్కడ xని 5 ఏం చేస్తున్నానా? మల్టిప్లై చేస్తుంది. అటువైపు వెళ్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 15/5 నాన్న. 5 1s 5 3s. సో x వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. దేర్ ఫోర్ x వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 3 వచ్చింది. దీనికి ఒక చిన్న బాక్స్ వేసేయండి. సో x వాల్యూ వచ్చేసింది, y వాల్యూ వచ్చేసింది. మనం ప్రాబ్లం స్టార్టింగ్లో x అంటే ఏమనుకున్నాం, y అంటే ఏమనుకున్నాం? ఈచ్ పెన్సిల్ కాస్ట్ x అనుకున్నాం, ఈచ్ పెన్ కాస్ట్ y అనుకున్నాం. సో x వాల్యూ మనకి ఎంత వచ్చింది? 3 వచ్చింది. y వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో అవే రాసేద్దాం నాన్న. ఓకేనా? దేర్ ఫోర్ the cost of each pencil, ఈచ్ పెన్సిల్ ఏమనుకున్నాం? 3x అనుకున్నాం కదా. x అంటే ఎంత? 3. సో RS 3 రూపీస్, 3 రూపాయలు. ఒక్కొక్క పెన్సిల్ కాస్ట్ ఎంత? 3 రూపాయలు. అదేవిధంగా దేర్ ఫోర్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్, ఒక్కొక్క పెన్ కాస్ట్ ఎంత వచ్చింది? y కదా. y వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. కాబట్టి ఒక్కొక్క పెన్ కాస్ట్ 5 రూపీస్ వచ్చింది. మనకు వచ్చింది రైటో రాంగో తెలియాలంటే 5 పెన్సిల్స్ 7 పెన్స్ అన్నాడు. 5 పెన్సిల్స్ ఎంత? ఫస్ట్ కేసులో మనకి ఏమన్నాడు? 5 పెన్సిల్స్ 7 పెన్స్. 5 పెన్సిల్స్ 5 3s 15, 7 పెన్స్ 7 5s 35. 15 + 35 50 వచ్చిందా లేదా? సరిపోతుందా? సో మనకు వచ్చిన వాల్యూలు ఏదో ఒక ఈక్వేషన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందో లేదో చూసుకుంటే తెలిసిపోద్ది. ఓకేనా? ఇది మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ సమ్లో ఉన్నటువంటి రెండో ప్రాబ్లం. ఓకేనా? సో మనం సెకండ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ చేసాం.